మౌన పోరాటం మౌన పోరాటం. ఇది ఇది నా భర్త రాసిన నా పేరు కదా. అమ్మా ఏమైంది? ఇన్ని రోజులు నా భర్త చదువుకోవాలి, గొప్పవాడవ్వాలని ఆశపడేదాన్ని. కానీ ఇప్పుడు నా భర్త ఇలా చేసే ఈ చిన్న చిన్న పనులు కూడా ఈ కళ్ళతో చూడలేకపోతున్నానే అని బాధపడుతున్నాను. ఆయన ఎదుగుతుంటే పక్కనే ఉండి అన్నీ చూడాలని ఆశపడుతున్నాను. కానీ నా ఆశలు తీరవు. జానకి, నువ్వు బాధపడకు. ఆ దుర్గమ్మ ఉంది కదా, నీకు కళ్ళు కావాలని ఆ దుర్గమ్మను అడుగు. ఆ అమ్మ మనకి ఏది కావాలంటే ఇది ఇస్తుంది. లేదండి, నాకు పుట్టుకతోనే చూపు లేదు. ఇదిక వచ్చే అవకాశమూ లేదు. ఎందుకు రాదు? నాకు చదివే వచ్చినప్పుడు నీకు చూపెందుకు రాజ్యానికి వస్తుంది. అది రాకపోతే నాకివేం వద్దు. ఈ చదువు, ఆఫీసు, సంతకాలు అవి అవి ఏవి వద్దు. అయ్యో, అవే మాట్లాడండి. అవును జానకి, నువ్వు చెప్పావనే నేను చదువు నేర్చుకుంటున్నాను. నువ్వు సంతోషంగా ఉంటావనే ఇవన్నీ నేర్చుకుంటున్నాను. మరి నువ్వు బాధపడుతున్నప్పుడు నేను ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? అయ్యో, నీకు ఆనందం లేని చదువు నాకొద్దు. అయ్యో, మీరలా అనకండి. మీరు చదువుకుంటే నాకు ఆనందం లేదని మీకెవరు చెప్పారండి? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అయ్యో, నేనేదో ఊరికే సరదాగా మిమ్మల్ని ఏడిపించాలని అలా అన్నాను. మీరు నిజంగానే నమ్మేశారా? మీరేదో చదువుకుని పెద్ద తెలివైన వారైపోతారనుకున్నాను. కానీ మీరింకా చిన్న పిల్లలాగే ఉన్నారు. ఏం కాదు, నేనిప్పుడు చాలా చదువు నేర్చుకున్నాను, బాగా తెలివి కూడా నేర్చుకున్నాను. నేర్చుకున్నారు. మీ గొంతు వింటేనే అర్థం అవుతోంది మీరంత తెలివి నేర్చుకున్నారు. సౌందర్య, ఒకసారి మీ నాన్నగారు మొహం చూసి చెప్పు. ఆయన చిన్న పిల్లాళ్ళ చిన్న బుజ్జికన్లా ఉన్నారా? అవునమ్మా, నాన్న చిన్నపిల్లలాగే ఉన్నాడు. ఏం కాదు, నేను చాలా పెద్దవాడిని అయ్యాను. నేనేం చిన్నపిల్లని కాదు. అలా కాదు అన్నప్పుడు మీరు బాగా చదువుకుని ఆఫీస్కెళ్ళి అందరితో గొప్ప అనిపించుకోండి. అప్పుడు నమ్ముతాను మీరు చిన్నపిల్లాడు కాదు అని. వెళ్తాను, గొప్ప అనిపించుకుంటాను. కానీ నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఇవన్నీ చేస్తాను. ఇదిగో నా మొహం చూడండి, నా కళ్ళు చూడండి. బాధ ఎక్కడైనా కనిపిస్తోందా? లేదు, ఆనందంగానే ఉన్నావు. మరైతే మీరు చెప్పింది చేసి చూపించండి. అలాగే చేస్తాను. అమ్మా, నిజం చెప్పు, నువ్వు నాన్న కోసం నీ బాధను లోపలే దాచుకున్నావు కదా? మీ నాన్న చంటి పిల్లాడమ్మా. ఇన్నేళ్లు వాడు నాకు ఏం హాని చేస్తారో అని భయపడి ఆయన్ని ఎదగనివ్వకుండా ఆపేశాను. ఇప్పుడు ఆ భయం పోయి ఆయన గొప్పవాడైపోయే టైంలో మళ్ళీ నా గురించే ఆయన చదువు మానేస్తాను, ఆపేస్తాను అని మొండికేస్తే నిజంగానే ఆపేసి కూర్చుంటారు. ఇప్పుడు నాకొచ్చిన బాధ తాత్కాలికం. కానీ ఆయన గొప్పవాడైతే వచ్చే ఆనందం శాశ్వతం. ఆ ఆనందం ముందు ఈ బాధ చాలా చిన్నదమ్మా. ఈ బాధని ఇలాగే దాచేయాల్సిందే. అమ్మా, నువ్వెంత మంచి అమ్మవో తెలుసా? మా మంచి అమ్మ.
రా, ఈ పాటికి ఆపరేషన్ అయ్యి పాప కూడా పుట్టేసి ఉంటుంది. త్వరగా రా 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 రా. ఏంటి వీళ్ళిద్దరూ డల్గా కూర్చున్నారు? అమ్మా, వదినకి ఆపరేషన్ అయిపోయిందా? పాప పుట్టేసిందా? ఎలా ఉందమ్మా? ఎవరిలా ఉంది? అన్నయ్యలా ఉందా? నీలా ఉందా? వదినలా ఉందా? ఎలా ఉందమ్మా? ఏంటి ఇద్దరి మొహాల్లో నెత్తరు చుక్కలేదు, కళ్ళల్లో నీళ్లుగా మారిపోయి బయటకొస్తున్నట్టుంది. అమ్మా, ఏంటమ్మా? ఏం మాట్లాడవేంటి? కళ్ళల్లో నీళ్ళేంటమ్మా? చెప్పమ్మా. అన్నయ్య, ఏమైందన్నయ్య? వదినకి ఎలా ఉంది? పాప ఎలా ఉంది? చెప్పన్నయ్య. ఏమైందన్నయ్య? ఎందుకు ఏడుస్తున్నారో చెప్పన్నయ్య. సువర్ణాత్త ఇచ్చిన మందు పని చేసిందా? అమ్మా, అన్నయ్య, అమ్మా 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 చెప్పమ్మా, ఏమైందమ్మా? చెప్పమ్మా. పాప పుట్టిందిరా, కానీ 9 నెలల జీవిత కాలంతోనే పుట్టింది. ఏంటమ్మా? 9 నెలలు అమ్మ కడుపులోనే అయిపోయాయి. మనకెవరికి మొహం చూపించకుండానే వెళ్ళిపోయిందిరా. అమ్మా, చచ్చిపోయి పుట్టిందిరా. అమ్మా, పాప, అమ్మా. అమ్మా, అమ్మా, ఏంటమ్మా? పాప, అమ్మా, పాప చచ్చిపోయింది. అయ్యో. సువర్ణత్త ఇచ్చిన మందు బానే పనిచేసిందన్నమాట. సువర్ణత్తయ్య, మీ మందు బానే పనిచేసింది. పాప, అయ్యో, అన్నయ్య, అన్నయ్య, పాప, అన్నయ్య, పాప. పాప, అమ్మా, అమ్మా, అన్నయ్య, పాప. అయ్యో దేవుడా. పాప, అమ్మా. మౌన పోరాటం. అదరా ద్వారక. రా అన్నయ్య. రా. అన్నయ్య, రా అన్నయ్య, ప్లీజ్ రా అన్నయ్య. వదినా,
చనిపోయిన పాపని చూడటానికి వచ్చావా? వదినా, నీ కడుపులో చిన్న దుర్గమ్మ ఉంది కదా, ఆ దుర్గమ్మ బయటికి వచ్చేసరికి అంతా చక్కగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని నిర్ణయం చేసుకుంది. ఈ బాబాయ్కి తన అమ్మా నాన్నల్ని గిఫ్ట్గా తిరిగిచ్చినందుకు ప్రేమతో ఈ బాబాయ్ ఈ బుజ్జి తల్లికి ముందే ఓ వెండి గిన్నె, ఓ వెండి స్పూను గిఫ్ట్గా తీసుకొచ్చాడు. అవంతక్క, వద్దు, నువ్వలా మాట్లాడకు. పాపం, నీ తల రాసుంది, దానికి ఎవరేం చేస్తారు? పాపం, పాప చనిపోయింది. వదినా, ఎంత ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇంతకాలం ఎదురు చూసింది ఇలాంటి మాట వినడానికా? ఎంతో ఆశతో పాపకి వెండి గిన్నె కొనుక్కొచ్చావు. పాపకి దాంట్లోనే గోరు ముద్దలు కలిపెట్టాలన్నావు. కానీ ఏది పాప, ఏది మురారి? నేను ఎవరికి తినిపించాలి గోరు ముద్దలు? కనీసం తల్లి పాల చుక్క కూడా రుచి చూడకుండా వెళ్ళిపోయింది. అవంతి, వద్దు, నువ్విలా ఏడవకూడదు. మళ్ళీ నీకేదైనా అయితే మేమంతా ఎలా బ్రతకాలి? వద్దవంతి, ఏడవకమ్మా, ఏడవకు. అవంతి, ఊరుకో అవంతి. ఏమండి ఏంటండి ఇది? మీరెంతమంది పేషెంట్ చుట్టూ ఉంటే ఎలా? తన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. అవంతి, నీకు చెప్పాను కదా, నీకు జరిగింది నార్మల్ డెలివరీ కాదు. ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీశాం. ఆ స్వాతి ముత్యంగాడు అక్షరాలు నేర్చుకుని సంతకం పెట్టడం నేర్చుకున్నాడు. రెండో సంతకమే చెక్లో పెట్టేశాడు. సెకండ్ సంతకమా? అదేంటి? అంటే ఫస్ట్ సంతకం వేరే చోట చేశాడా? ఎక్కడ? బ్యాంక్లో. బ్యాంక్లో ప్రూఫ్ సంతకం పెట్టాడని కింద వాళ్ళు చెప్పారు కదా డాడీ. అవును. అంటే వీడు బ్యాంకుకి వెళ్ళాడు. వీడితో పాటు ఖచ్చితంగా ఆ ముసలోడు ఈ జానికి వెళ్ళుంటారు. ఖచ్చితంగా వెళ్ళుంటారు. అంటే వీళ్ళు ఎంత తెలివిగా ప్లాన్ చేసి మనల్ని మోసం చేశారో చూసావా? గుళ్ళు గోపురాలు అని చెప్పి మనని వెన్నుపోటు పొడిచారు. బ్యాంకుల చుట్టూ తిరిగి వేలిముద్రని సంతకంగా మార్చేశారు. వాడు ఎలా చదువుకుంటున్నాడో, ఎక్కడ చదువుకుంటున్నాడో అన్నీ తెలుసుకుంటాను. వాడి చదువుని ఆపించేస్తాను. వాడు చదువుకొని తెలివి నేర్చుకుంటే మనం పిచ్చోళమైపోతాం మహేంద్ర, గుర్తుంచుకో. బేబీ కమ్. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నా. అన్నయ్య,
నేను నీకు చెప్పగలిగేంత నాలెడ్జ్ ఉన్నవాణ్ణి కాదు. కానీ బాధలో ఉన్నప్పుడు బ్రెయిన్ అంత డీప్గా థింక్ చేయలేదు. అందుకే చెప్తున్నాను, నీ సిచ్యువేషన్లో నేనున్నా నువ్వు నాకు ఇలాగే చెప్పేవాడివి. డాక్టర్ ఇందాక వదినని ఓదార్చడానికి చెప్పిందో లేదా మనల్ని సముదాయించడానికి అందో, కానీ అదే నిజమన్నయ్యా. వదిన మిగిలింది, మనకదే సంతోషం అన్నయ్యా. ఏడో కన్నయ్య. హలో అత్తయ్య గారు. ఏంటి నక్షత్ర? నిన్న ఔషధం పంపించి వాణ్ణి వెంటనే ఫోన్ చేయమన్నాను. ఇప్పటి వరకు నీ నుంచి కాల్ రాలేదు అంటే ఇంకా దాన్ని యూజ్ చేయలేదా? అవంతి కడుపులోకి దాన్ని పంపించలేదా? అత్తయ్య గారు, ఉత్తుత్త ఫోన్లెందుకని చేయలేదు. కడుపులోకి పంపించానని చెప్పడం కంటే కడుపులో ఉన్నదాన్ని పైకి పంపించేశానని చెప్పడం బావుంటుంది కదా అని ఆగాను. అంటే అంటే ఇప్పుడు చెప్తున్నాను, మీ కోరిక తీరింది అత్తయ్య గారు. ఏంటి నక్షత్ర, నువ్వు చెప్పింది నిజమేనా? మీరిచ్చింది నిన్న రాత్రే అవంతికిచ్చేశాను. అది చాలా స్పీడ్గా పనిచేసింది. అవంతికి పొద్దున్నే నొప్పులొచ్చేశాయి. హాస్పిటల్కి తీసుకొస్తే బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిందా? అదేంటి? చనిపోయి పుట్టింది. పాపం, పాప పుడుతుంది, చిన్న దుర్గమ్మ పుడుతుంది అని పాటలు పాడుకున్నారు. అమ్మాయే పుడుతుంది, అచ్చం దుర్గమ్మలాగే ఉంటుంది అని. పుట్టిందిగా, ఇప్పుడు చెప్పమను ఎవరిలా ఉందంట? ఇప్పుడు పాడమను పాట. మౌన పోరాటం. ఇక నుంచి చాలా రోజుల వరకు వాళ్ళ మొహాలు ఏడుస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా చూసి ఆనందించొచ్చు వాళ్ళ ఏడుపు మొహాలు. ఆహా, ఎంత హ్యాపీ న్యూస్ చెప్పావు నక్షత్ర. నాకు ఆనందంతో గుండె పగిలిపోతోంది. నా అక్క చావుకి ఒక్క ప్రతీకారమైనా తీర్చుకోలేకపోతున్నానని ఇన్ని రోజులు లోపలే బాధపడుతున్నాను. ఇన్నాళ్లకి వీళ్ళందరి మొహాల్లో నిజమైన ఏడుపులు చూడబోతున్నాను. ఇది ఇక్కడితో ఆగిపోలేదు మావయ్య. దుర్గ కళ్ళల్లో కన్నీళ్లు కాదు, రక్తం రావాలి. అప్పటి వరకు నా కన్న తల్లి చావుకి ప్రతీకారం ఆరదు, నాకు సంతోషం ఉండదు. దుర్గకి మొదటి దెబ్బ తగిలింది కదా, ఆ రోజు కూడా వస్తుందమ్మా. అవును, ఇప్పుడు మొదలైంది. త్వరలోనే ఆ కోరిక కూడా తీరుతుంది. అసలు మనకింత సంతోషం కలగడానికి కారణమైన సువర్ణకి ఈ విషయం చెప్పావా? ఆల్రెడీ చెప్పాను మావయ్య. ఆహా, అయితే సువర్ణ సంతోషంతో గంతులేస్తుంటుంది. లేదు మావయ్య, సువర్ణత్తయ్యకి ఇవి చిన్న చిన్న విషయాలు. ఆవిడ ఫైనల్ టార్గెట్ ఈ ఇంటిని ముక్కలు చేయడం. అందుకే ఆవిడ నెక్స్ట్ ప్లాన్ రెడీ చేసింది. ఏంటది? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ని అడ్డం పెట్టుకుని అవంతి ఏదో మిస్టేక్ చేయడం వల్లే బేబీ చనిపోయిందని క్రియేట్ చేసి దాని ద్వారా అవంతిని ద్వారకకి దుర్గకి మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళని విడిపోయేలా చెయ్యాలి. ఇదే నెక్స్ట్ ప్లాన్. ఇది కదా ప్లాన్ అంటే. బాగుంది. బాగుంటుంది మావయ్య. అందర్నీ విడదీసేసి మురారిని తీసుకొని అత్తయ్య గారి బంగ్లాకి వెళ్ళిపోతే అంతా బానే ఉంటుంది.
త్వరలోనే అవి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి నక్షత్ర. ఇది 5,36,485. దీంట్లోంచి 3,47,597 తీసేస్తే అవును, అసలు ఎందుకు తీయాలి? ఈ అంకెని ఇలాగే ఉంచి ఈ అంకెని ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది? పాపం, దీంట్లోంచి దీన్ని తీసేస్తుంటే నన్ను తీసేస్తున్నారని ఎంత బాధపడుతుందో. అసలు ఎందుకు తీసేయాలి? దీన్ని ఎందుకు బాధ పెట్టాలి? ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నాను. కొన్ని రోజులు పోయాక మీకే అర్థమవుతుంది. బయట జనాలే మీకు నేర్పిస్తారు ఎందుకు తీయాలో అంటుంది, కానీ చెప్పదు. ఈ రోజు ఎలాగైనా తెలుసుకోవాలి. జానకి ముందే చెప్పింది, తను చెప్పిన పాఠాలని నేర్చుకున్నాకే తనని చదువు గురించి అడగమని. అప్పటి వరకు తనని కదిలించొద్దని కూడా చెప్పింది. సరే, అన్ని చదివేశాకే నా అనుమానాలన్నీ తీర్చేసుకుంటాను. పాపం అవంతి, పాప కోసం ఎన్ని కలలు కందో అన్ని నిజం చేసుకోవాలని పాపకు కావలసినవన్నీ ముందే కొనిపెట్టారు. ఇప్పుడు ఇంట్లో ఉయ్యాల, బొమ్మలు, బట్టలు, వాటిని చూస్తే గుర్తొచ్చే పాప కోసం వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో, లోపలే ఎంత బాధపడుతున్నారో. ఇదేంటి జానకి బాధపడుతున్నట్టు అనిపిస్తుంది? జానకి, ఏంటండి? ఏది ఒకసారి ఇటు తిరుగు. ఎందుకు తిరుగు? నువ్వు ఏడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది నిజమా కాదో తెలుసుకుంటాను. నేనెందుకు ఏడుస్తానండి? ముందు మీరు వెళ్ళి చదువుకోండి. నిన్నిటి తిరగమన్నానా? అదిగో, నువ్వు ఏడవట్లేదన్నా, కానీ ఏడుస్తున్నావు. లేదండి, నేనేం ఏడవట్లేదు. అరే, ఏడవకుండా ఆ కళ్ళల్లోంచి నీళ్ళెందుకు వస్తాయి? అది ఆనందంతో. ఆనందమా? అవునండి, ఇవి ఏడిస్తే వచ్చిన కన్నీళ్లు కావు. ఆనందం ఎక్కువై గుండెల్లో పట్టలేనప్పుడు కన్నీళ్ల రూపంలో వచ్చేస్తుంది. ఇవి అవే ఆనంద బాష్పాలు. ఓహో, అలాగా. ఇప్పుడు నీ ఆనందం అంత ఎక్కువయ్యి ఎగదన్నేయడానికి కారణమేంటి? కారణం ఇంకే ఉంటుందండి. మీరలా శ్రద్ధగా కూర్చుని చదువుకుంటుంటే అది చాలదా? అబ్బా, ఆశ దోశ అప్పడం. నువ్వు చెప్తే నేను నమ్మేస్తానా ఏంటి? ఎందుకు నమ్మరు? మరి రోజు నేను చదువుకుంటున్నాను కదా, ఏ రోజు ఏడవను నువ్వు ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నావు? అంటే అదేనండి. మరి ఈరోజు మీరు అదే చెక్కుల మీద సంతకం చేసి అందరితో గొప్ప అనిపించుకున్నారు కదా, అందుకే. ఓ, అందుకా? అవును, అందుకే. ఇన్ని రోజులు మిమ్మల్ని మందబుద్ధి అని తిట్టిన నోళ్ళు నోటి మీద వేలేసుకునేలా మిమ్మల్ని చూశారని సౌందర్య చెప్పింది కదా. అదే తలుచుకుని ఆనందం పట్టలేక ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అలాగా?
అయితే సరే, నువ్వు ఇంకా కన్నీళ్లు తుడిచేసుకో. ఆనందంతో అయినా సరే నీ కళ్ళల్లోంచి కన్నీళ్లు రాకూడదు జానకి, సరేనా? నీకు ఆనందం వస్తే గట్టిగా నవ్వు, కానీ ఏడవకు. నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నాకు బాగా అనిపించదు జానకి. ఏంటో నాకు కూడా బాధేస్తుంది. నాకింకేం చేయబుద్ధి కాదు. అయ్యో లేదండి, నేనిక కన్నీళ్లు కార్చను, సరేనా? వెళ్ళండి, వెళ్ళి మీరు చదువుకోండి. ఏం చదువుకోవాలి? నువ్వు చెప్పిన లెక్కలు, కూడికలు, తీసివేతలు అన్నీ అయిపోయాయి. కొత్త లెక్కలు చెప్పు. ఏంటి అన్నీ అయిపోయాయా? కొత్తవి చెప్పాలా? ఇదిగో ఇక్కడ ఆఖరి లెక్క కూడా పూర్తి చేసేశాను. పూర్తి చేసేసారా? ఇదేంటి ఇప్పుడు ఈయనకి చదివేలా చెప్పాలి నేను? అయ్యో బాగా ఇరుక్కున్నానే, ఇప్పుడు ఏం చేయాలి? జానకి, చెప్పమంటే ఆలోచిస్తావేంటి? మీరు దుర్గిచ్చిన లెక్కలు ఇంత త్వరగా నేర్చేసుకుంటారని నాకేం తెలుసండి. ఏంటి దుర్గనా? దుర్గ నాకు లెక్కలు ఇవ్వడమేంటి? మౌన పోరాటం. తను మళ్ళీ పుట్టడం కోసమే నీ ప్రాణం నిలబెట్టింది. తన ప్రాణం తీసేసుకుందమ్మా. నీ బిడ్డ దేవతమ్మా, దేవత దేవత. అవుతమ్మా, అవుతావుంది. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మళ్ళీ తను పుట్టడానికి ఉన్న దారులు కూడా మూసుకుపోతాయి. బాధపడకు, పరిస్థితులన్నీ చక్కదిద్దుతాను. బాధపడకమ్మా, బాధపడకు. చిట్టి తల్లి, నీకేం కాలేదు కదా? నువ్వే కాదు, పాప లేకపోతే నేను కూడా బతకలేను. వద్దన్నయ్య, నువ్వు బాధపడొద్దు. ఏం చెయ్యాలరా? దేవుడు కొంచెమే సంతోషం ఇచ్చి చాలా ఎక్కువ బాధనిచ్చాడు. ఎంత కంట్రోల్ చేసుకున్నా పాప మొహం, అవంతి ఏడుపు, అమ్మ బాధ, ఇవే గుర్తొస్తున్నాయిరా, ఇవే గుర్తొస్తున్నాయి. ఏంటన్నయ్య ఇది? నువ్వే ఇలా అయిపోతే వదినని ఎవరు ఓదారుస్తారు? అక్కడుంటే అవంతి బాధను చూడలేకే ఓదార్చలేక వచ్చేశాన్రా. అన్నయ్య, ఇది జరగకూడదు, కానీ జరిగిపోయింది. మనం దాన్ని సరిచేయలేం. కాబట్టి వీలైనంత త్వరగా ఆ బాధలో నుంచి బయటికి రావాలి. లేదంటే ఎక్కువ కాలం బాధలోనే ఉండాలి. ఆ బాధ నుంచి బయటకు వచ్చేయాలనే ఉందిరా. వీలైనంత త్వరగా దాని నుంచి దూరంగా పారిపోవాలనుంది. కానీ ఎంత దూరం పరిగెత్తినా
ఉపయోగం ఉండదురా. ఆ బాధ మనలోనే ఉంది కదా, అది కూడా మనతోనే ట్రావెల్ చేస్తుంది. ఎంత ఆశపడ్డామరా, ఎన్ని కలలు కన్నాం, ఎన్ని ఊహించుకున్నాం. 9 నెలలు 270 రోజులు మోసిన ఆశలన్నీ ఇలా ఇలా ఎంత స్పీడ్గా దెబ్బ కొట్టి వెళ్ళిపోతే తట్టుకోవడం కష్టంగా ఉంది. అవంతి మొహం చూడాలంటేనే భయం వేస్తుందిరా. అన్నయ్య, నక్షత్ర, కాఫీ తీసుకొచ్చి అలా నిలబడిపోయావేంటి? అన్నయ్య కాఫీ ఇవ్వు. అన్నయ్య కాఫీ తీసుకో. నాకేం వద్దురా, నాకేం వద్దు. అన్నయ్య, ఇది జరిగినప్పటి నుంచి నువ్వేమీ తినలేదు. ఈ కాఫీ అయినా తాగన్నయ్య. ఇక్కడేదో అడ్డంగా ఉందిరా, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య తాగన్నయ్య. వద్దురా, అన్నయ్య ఏం వద్దు. అలా ఎన్ని రోజులు ఉండగలరు ద్వారక? పుట్టకుండానే చనిపోయిన పాప కోసం పుట్టి ఇన్నేళ్లు బతికిన వాళ్ళు మీరు కూడా చచ్చిపోలేరు కదా. రఘురామ్, ఎంత పెద్ద లోన్ అయినా ఆథరైజ్డ్ పర్సన్ బ్యాంకుకి రావాల్సిందే, వచ్చి సైన్ చేయాలి. ఆ పర్సన్ ఫోటో సిస్టంలోకి స్కాన్ చేస్తారు. అయితే మేము మా స్వాతిముత్యం గారిని బ్యాంకుకి తీసుకురావాలంటారు. అవును సార్. సరేనండి, మేమేదో ఒకటి ప్లాన్ చేసి మా వాణ్ణి బ్యాంకుకి తీసుకొస్తాం. ఓకే మేడం. ఏంటి విశాలాక్షి, ప్లాన్ ఏంటి? ఏం చేసైనా సరే వాణ్ణి బ్యాంకుకి తీసుకెళ్లి సైన్ చేయించాలి. అదే ప్లాన్. అదే ఏం చేస్తాం? ఏమో, ఇంకా నా మైండ్లో ఏం లేదు. కొత్తగా ఆలోచించాల్సింది ఏమీ లేదు విశాలాక్షి. వాడిని చావగొట్టి బ్యాంకుకి తీసుకెళ్దాం. ఏంటి ఏంటి వాణ్ణి కొడతావా? కొడతాను. కొట్టగలవా? అంటే వాణ్ణి కాకపోతే వాడి పెళ్ళాన్ని కొట్టి. ఏంటి? అదే ఇంతకు ముందులా సిచ్యుయేషన్ ఇంతకు ముందులా ఉందా? లేదు, కానీ పాతవన్నీ వర్కౌట్ అవ్వవు. ఏదో కొత్తది ప్లాన్ చేయాలి. లేదంటే కళ్యాణరాముణ్ణి బ్యాంకుకి తీసుకెళ్ళడం, సైన్ చేయించడం జరగదంటే జరగదు. అది జరగకపోతే లోన్ రాదు. లోన్ రాకపోతే మన కంపెనీ, హోటల్ బిజినెస్ ఏది స్టార్ట్ అవ్వదు. నా కళ్ళలన్నీ నాశనమైపోతాయి. చచ్చిన కళ్యాణరాముడు అమ్మ ఈ ఆస్తుల మీద ఎవరికీ అధికారం లేకుండా చేసింది. లేదంటే ఇంత పెద్ద బిజినెస్ లో ఉన్న హెచ్ఆర్ గ్రూప్ కంపెనీస్ నుంచి ఆఫ్టర్ ఆల్ 5 కోట్లు తీయడం పెద్ద లెక్క. మహేంద్ర, ఎన్నిసార్లు అనుకుంటాం? ఈ ఆస్తుల్లో నుంచి కొంచెం కూడా మనం తీసుకోలేం. దీన్ని అమ్మే రైట్స్ ఎవరికీ లేకుండా రాసి చచ్చింది ఆ ముసల్ది అని ఎన్నిసార్లు అనుకుంటాం చెప్పు? అన్నిసార్లు అనుకుంటే మాత్రం మనకేమన్నా వస్తుందా? అక్కడికి దీని లాభాల్లోంచి కొన్ని కోట్ల రూపాయలు మన అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసుకున్నాం కదా. వాటిని మీ అమ్మ, మీ మామయ్య తీసుకెళ్లి ఆ ఊళ్ళో పేరు కోసం 100 ఎకరాల పొలం కొన్నారు కదా. ఊరి మీద పట్టు సాధించడం మా అమ్మ కల. అందుకే నిన్ను నాకిచ్చి చేసి ఇదంతా నాకు అప్పచెప్పి తను వెళ్ళి ఊళ్ళో ఉంటుంది. ఆవిడిక్కడుంటే ఈ కళ్యాణరాముడు జానకి కలిసి మీ నాన్న రెండో పెళ్ళాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావని, ఇక్కడ ఉండటానికి వీల్లేదని కొట్టి మరీ బయటికి పంపించేసేవారు. మహేంద్ర, అదే అది జరుగుతుందని కాదు, కానీ ఉంటే అదే జరుగుతుందని చెప్పాను. అసలు అమ్మ గురించి ఇప్పుడెందుకు? మనం ఆలోచించాల్సింది కళ్యాణరాముణ్ణి బ్యాంకుకి ఎలా తీసుకెళ్లాలా అని. మా అమ్మని వాడు బయటికి ఎలా తోస్తాడా అని కాదు. అదే ఏం చేద్దామో చెప్పు. చేద్దాం. వాణ్ణి టైం చూసి సిచ్యుయేషన్ క్రియేట్ చేసి
మనం చెప్పినట్టు చేసేటట్టు చేద్దాం. ఒక్క దెబ్బకి వాడు మళ్ళీ మన అండర్లోకి వచ్చేయాలి. మన పని అయిపోవాలి. నువ్వు కూడా ఆలోచించు. అలాగే అలాగే ఆలోచిస్తాను. మౌన పోరాటం. ఏం కావాలంటే కూడా నువ్వు నన్నే అడుగుతావు. నీకు ఫోన్ ఆపరేట్ చేయడం రాదు, నీకు ఇంగ్లీష్ కూడా రాదు, నువ్వు పెద్దగా చదువుకోలేదు. నీకు అన్నీ నేను చెప్పాలి. నాకు ఎన్ని పనులున్నా అన్ని చెప్తున్నాను కదా. నాకు ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టాలి. బయట నీకు ఎంత డేంజర్ ఉన్నా నాకనవసరం. నేను చెప్పిన పని చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే నేను చేస్తానన్న పని చేసి తీరుతాను. ఆ తర్వాత నువ్వెక్కడుంటావో మీ అమ్మ బాబులెక్కడుంటారో ఆలోచించుకో. పో, వెళ్ళి చీపురు, చాట, బకెట్తో నీళ్లు, తడిబట్ట అన్నీ తెచ్చుకో. పో. అమ్మాయి గారు, ఆవిడ్ని వెళ్ళిపోనివ్వచ్చు కదా. నేనున్నాను కదా అమ్మాయి గారు, ఈ పని నేను చేస్తాను కదా. వెళ్ళనిద్దామని అనుకున్నాను సత్తి, కానీ తను నా చదువు గురించి మాట్లాడింది. ఎందుకు మాట్లాడాలి సత్తి? నా చదువు గురించి ఎందుకు మాట్లాడాలి? నన్నెందుకు వెక్కిరించాలి? సత్తి, నేను చదువుకోవాలి సత్తి, బాగా చదువుకోవాలి. పెద్ద పెద్ద చదువులు చదివి రుద్ర మొహం మీద గుద్దినట్టు తలెత్తుకుని బ్రతకాలి. అమ్మాయి గారు, నేను 10 ఫెయిల్ అయ్యాను, కానీ అప్పుడప్పుడు వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాను. నా ఫోన్లో నేను అన్ని వీడియోలు చూసుకుంటాను. నాకు తెలియకపోతే అప్పుడప్పుడు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. కానీ అన్నీ నేర్చుకుంటాను. మీరు అలాగే చదువుకోవచ్చు అమ్మాయి గారు. అలా ఏంటి, ఇంకా గొప్పగా స్కూల్కి కాలేజ్కి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. ఇప్పుడెటు మీదే పై చెయ్యి కాబట్టి మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు కూడా లేరు. చదువుకోండి అమ్మాయి గారు. అమ్మగారికి చెప్పి మంచి చదువు చదువుకోండి. చదువుకుంటాను, చదువుకుంటాను. అంకుల్, ఏం చేస్తున్నారు? నీకోసం పాలు కలుపుతున్నానమ్మా. క్షమించమ్మా, ఏదో అలవాట్లో పొరపాటుగా కలుపుతున్నాను. తల్లి పాలు తాగే బిడ్డ లేనప్పుడు అప్పుడు ఆ తల్లి పాలు తాగకూడదు. తాగితే ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు తెలుసు. నేను మర్చిపోయానమ్మా. పర్వాలేదు అంకుల్, ఆ పాలు ఇలా ఇవ్వండి. అదేంటి, నువ్వు పాలు తాగకూడదు కదా? మరేం పర్వాలేదు అంకుల్. మావయ్య తెలియకుండానే గుండెల్లోకి మెత్తగా దింపేస్తున్నాడు గుణపం. ఏం చేస్తున్నావు అవంతి? పాలల్లో ఆ టాబ్లెట్ ఎందుకు కలుపుతున్నావు? అసలు ఏం టాబ్లెట్లు ఇవి? నిద్ర మాత్రం అంకుల్. నాకు తెలుసు, పాలొద్దన్నా పాలు తీసుకోగానే నాకు ఇదే అనిపించింది. పాలల్లో నిద్ర మాత్రలు కలిపి తాగబోతున్నావని. వదినా,
ఏంటి వదినా ఈ పని? పాప లేదని నువ్విలా చేయడం? ఇది నా కోసం కాదు, మీ అన్నయ్య కోసం. ఈ పాలు వదినా అన్నయ్య కోసమా? అవును మురారి, ఈ పాలు ద్వారక కోసమే తీసుకెళ్తున్నాను. ద్వారక కోసమే ఈ టాబ్లెట్ కూడా కలిపాను. ఎందుకు వదినా? ఏం చేయమంటావు మురారి? పాప పుట్టి వెళ్ళిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు మీ అన్నయ్య కంటి మీద కునుకులేదు. సరైన తిండి తినట్లేదు. ఇప్పటికే 3 రోజులైంది. మనిషి 4 రోజులు నిద్ర లేకుండా గడిపితే ఏదో రోజుకి ఆ మనిషి భూమి మీదే ఉండడు. వెళ్ళిపోయిన కూతుర్ని తలుచుకుంటూ రెప్ప వేయకుండా శూన్యంలోకి చూస్తూ గడుపుతున్నాడు ద్వారక. ఇంకొక రోజు దాటితే ఆ చూపు అలా నిలబడిపోతుందేమోనని భయంగా ఉంది. అందుకే ఈ మాత్ర కలిపిన పాలు బలవంతంగానైనా తాగించి ద్వారక నిద్రపోయేలా చేయాలి. ఆ పాప చనిపోయి నాకు జన్మనిచ్చింది. నేనిప్పుడు ఇంకొక ప్రాణం పోకుండా చూసుకోవాలి. పాప కోసం బాధపడుతూ ఉంటే తను తిరిగి రాదు కదా మురారి. బాధతో ద్వారకని నాకు లేకుండా చేసుకోలేను కదా. అందుకే ఇలా చేస్తున్నాను. వదినా నువ్వు గ్రేట్. వదినా నువ్వు గ్రేట్. ఎంత ధైర్యంగా ఉన్నావు వదినా నువ్వు. ఇది అత్తయ్య నేర్పించిన ధైర్యం మురారి. అవంతి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆడది కన్నబిడ్డ కడుపు చూడటమే కాదు, కట్టుకున్న వాడికి కష్టంలో కూడా తోడుగా నిలబడుతుంది. కష్టం వస్తే కింద పడిపోవడం కాదు, మళ్లీ వెంటనే లేచి పరిగెత్తాలి అని నువ్వు చేస్తున్న పనితో నిరూపించావు. ఈ కష్టం నుంచి బయటపడి నీ భర్తకి తోడుగా నిలబడుతున్నావు. నిజంగా నా కోడలు అనిపించావు. తీసుకెళ్ళమ్మా, వెళ్ళి వాడికి పాలు తాగించి నిద్రపుచ్చు. కంటికి కునుకు పడితేనే కళ్ళకున్న నిజం కరగడం మొదలు పెడుతుంది, మనసు కుదుట పడుతుంది. వెళ్ళు, వెళ్ళమ్మా. అమ్మా, నీ ఓదార్పు వదినలో చాలా మార్పు తీసుకొచ్చిందమ్మా. అలా నటిస్తోందిరా అవంతి. బిడ్డని పోగొట్టుకున్న బాధ అంత తొందరగా పోదు. మౌన పోరాటం. నన్ను నీ చెయ్యి పట్టుకొని నడవమంటున్నావేంటి? భర్త చేతిలో చెయ్యి వేసి నడిచే భార్యకి గర్వంతో తల పైకుంటుందండి. ఇదిగో నన్ను చూడండి, ఇలాగా. ఓహో అలాగా. అయితే ఇక నుంచి రోజు నిన్ను ఇలాగే భోజనాన్ని తీసుకెళ్తానన్నమాట. అయ్యో, రోజు కాదు,
4-5 రోజులు అంతే. అదేంటి జానకి? తర్వాత ఆ తర్వాత కొన్ని రోజుల వరకు మామూలుగానే నడుస్తాం. అదేంటి? ఎందుకలా? అంటే అప్పుడు నాలో దుర్గమ్మ ఉంటుంది కదా. కానీ నీలో దుర్గమ్మ వస్తుందని నాకెలా తెలుస్తుంది? అది దుర్గమ్మే చెప్తుంది. అలాగా? సరే, ఇప్పుడైతే ఎలాగే బాగుంది. ఓకే, పదండి. పద. సత్తి, అందరికి భోజనం వడ్డించు. వడ్డిస్తున్నాయ్యా. అమ్మా, నాకు అన్నం వద్దు. సౌందర్య, ఎందుకమ్మా? ఏ అంటే నాకొద్దు అంతే. ఏమా సత్య, నీకు బాగా ఇష్టమైన చికెన్ ఉండాడుగా? నాకేం వద్దు నాన్న. ఏమ్మా, నీకేం కావాలో చెప్తే సత్య అదే చేస్తాడు కదమ్మా. నాకేం వద్దు. సౌందర్య, ఏమైందమ్మా? ఏది వద్దంటే ఏం తింటావు? నాకేం వద్దు. నాకు చదువు కావాలి. చదువా? అవును, నాకు చదువు కావాలి. నేను బాగా చదువుకోవాలి. నాన్న కూడా చదువుకొని సంతకం పెడుతున్నాడు. ఆ రుద్ర నన్ను మాటి మాటికి ఎగతాళి చేస్తుంది. నీకు ఇంగ్లీష్ రాదు, నీ ఫోన్లో ఏ సమస్య వచ్చినా నా దగ్గరకే రావాలి, నీకంత కాస్ట్లీ ఫోన్ ఎందుకు, దిష్టి బొమ్మకి డైమండ్ నెక్లెస్ వేసినట్టు అని వెక్కిరిస్తోందమ్మా. అందుకే నేను చదువుకోవాలి. అలాగేనమ్మా, నువ్వు ఖచ్చితంగా చదువుకో. కానీ ముందు భోజనం చెయ్యి. ముందు నేను స్కూల్కి వెళ్ళాలి, తర్వాతే తింటాను. అలాగేనమ్మా, నిన్ను వెంటనే స్కూల్లో వేస్తాను. ఇంగ్లీష్ స్కూల్లో వేస్తాను, సరేనా? అవునా? వెంటనే ఏర్పాటు చేస్తాను. మావయ్య, మంచి స్కూల్ ఉంటే వాకప్ చేయండి. అలాగేనమ్మా, వెంటనే కనుక్కుంటాను. అదిగో తాతయ్య కనుక్కుంటా అన్నారు కదా. సౌందర్య, నేనే నీకు ముద్దలు కలిపి పెడతాను, సరేనా? సతీ, భోజనం వడ్డించు. అలాగే అమ్మగారు. అమ్మా, నన్ను నిజంగా స్కూల్కి పంపిస్తావా? తప్పకుండా పంపిస్తాను సౌందర్య. ముందు తిను. కానీ అమ్మగారు, ఇంత వయసున్న అమ్మాయి బడికెళ్తే బాగుంటుందా? రేయ్, నోర్ముయ్ సతీ. చదువుకోవడానికి వయసుతో పనేంటి? అవును సత్తి, చదువుకి వయసుకి సంబంధం లేదు. నన్ను చూడు, నేను చదువుకుంటున్నాను కదా. ఆ దుర్గమ్మ తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది. సౌందర్య, కనకదుర్గమ్మ తలుచుకుంటే అన్నీ అయిపోతాయి. కనకదుర్గమ్మ మీ అమ్మలోనే ఉంది కదా. తిను. సౌందర్య, నీకు నేను తినిపిస్తాను.
ఇదేంటి నా కూతురు మూతికి మీసం కూడా వచ్చిందా వాళ్ళ నాన్నలాగా? లేదు నేను ఇక్కడ లేరు, ఇక్కడుంది సౌందర్య. ఆహా, మీరిక్కడ లేరు అన్నప్పుడే అర్థమైపోయింది ఇక్కడ మీరే ఉన్నారని. సిగ్గులేదు? చిన్న పిల్లల్లా గోరు ముద్దలు తినడానికి తయారైపోయారు. అయ్యయ్యో జానకి, నువ్వు కనిపెట్టేశావా? సరే పట్టండి. మనం ఇదివరకులా సంతోషంగా ఉందామా? అయితే ఈ ఊయల తీసుకెళ్లి అక్కడే పెట్టే, ఈ ఫోటో తీసుకెళ్లి అక్కడ తగిలించు. పెట్టేస్తాను. మళ్ళీ మనం ఈ ఫోటోనే చూస్తూ ఉందాం. 10 నెలల తర్వాత ఇదే ఉయ్యాల్లో అదే పాపని పడుకోబెడదాం. సరేనా? అలాగే ఉంది, అలాగే. ద్వారకా ఇదిగో ఈ పాలు తాగు. ఇక్కడివ్వు. ద్వారకా, నువ్వు వెళ్ళి పడుకో, నేను వస్తాను.